థ్యాంక్ యూ సో మచ్ ఆచార్య గారు. ప్లీజ్ కూర్చోవలసిందిగా రిక్వెస్ట్ చేస్తూ. ఎస్ బాలా గారు. అందరికీ నమస్కారం. ఫస్ట్ నేను థ్యాంక్ యూ చెప్పాల్సింది దినేష్కి. దినేష్ థ్యాంక్ యూ సో మచ్. దినేష్ తీసుకెళ్ళాడు నన్ను మహాసార్ దగ్గరికి. మంచి యాక్టర్ అండి అని చెప్పాడు. బట్ ఏంటంటే చాలా పర్టికులర్గా ఉన్నారు మహాసారు ఆడిషన్స్ విషయంలో కానీ యాక్టర్స్ విషయంలో కానీ అన్నారు. మా ఇంట్లో చాలా పెద్ద ఫంక్షన్ హడావిడిలో ఉంది, నేనేమో రాలేనేమో దినేష్ అంటే లేదు రండి ఫస్ట్ ఒకసారి అండి. మహాసార్ థ్యాంక్ యూ సో మచ్. ఆ ఒక్కరోజు నేను కనుక రాకపోయింటే ఇంత మంచి ఛాన్స్ నేను మిస్ అయిపోయేదాన్ని డెఫినెట్గా. మహాసార్ నన్ను నమ్మారు. ఆయన నిజంగా చెప్పాలంటే నేను ఇట్లా చేయడానికి కూడా ఆయనే కారణం. నిజంగా ఇంత బాగా చేస్తాను నేనే అనుకోలేదు సార్. ఇదంతా ఈ క్రెడిట్ కూడా మీకే సార్. లేదు సార్ మీకే ఇవ్వాలి. సో ఆయన పర్టికులర్గా ఇలా కావాలి నాకని. బట్ ఫస్ట్ డే అయితే మెట్లెక్కిది ఒక జస్ట్ ఒక 30-40 సార్లు ఎక్కించారు అంతే, సింగిల్ షాట్ అని. ఫస్ట్ డే ఏడిపించారు. వచ్చిన తర్వాత ఏడ్చిన తర్వాత అయిపోయిందా ఇప్పుడు రండి క్యారెక్టర్లోకి అన్నారు. ఆ తర్వాత ఇంకెప్పుడు నేను ఏడవలేదు, క్యారెక్టర్లోనే ఉన్నాను. అది కూడా మీకే సార్ ఆ క్రెడిట్. సార్ మీతో వర్క్ చేయడం యాక్చువల్గా నేను కూడా సినిమా చూసినప్పుడు అనుకున్నాను ఎక్కించి తింపి చేసి తర్వాత ఫైనల్గా ట్రాలీ వేసారేమో అక్కడ. ఆ షాట్ కాదు. అయ్యో సచ్చా సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్. మీలాంటి ఒక పెద్ద ఆర్టిస్ట్ పక్కన చేయడం అన్నది. నెక్స్ట్ ప్రొడ్యూసర్స్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ సార్, ఇలాంటి ఆపర్చునిటీ నాకు ఇచ్చినందుకు. నాకు ఆర్టిస్టులందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే మేమందరం అక్కడ ఒరిస్సాలో ఒక జాయింట్ ఫ్యామిలీలో ఉన్నట్టే ఉన్నాం. మేము తోపుతురుముల ఆర్టిస్టులు అన్నట్టు ఎవరు ఇన్క్లూడింగ్ సత్య గారిని కూడా అక్కడే వదిలేస్తే ఒక హాస్టల్లో ఉన్నట్టే ఉన్నాము. ఎంత కష్టపడ్డామో మాకు తెలుసు. ఆ కష్టానికి రిజల్ట్ ఇప్పుడు వచ్చినందుకు ఇప్పుడు మేము ఎంజాయ్ చేస్తున్నాము. అచ్చమ్మ అని నిన్న థియేటర్లో అరిచినప్పుడు నాకు అబ్బా ఏంటి నేనేనా అన్న ఫీల్ కలిగింది. ఇదంతా థ్యాంక్ యూ సో మచ్ మహాసార్, ఇదంతా మీ క్రెడిట్ వల్లే వచ్చింది. థ్యాంక్ యూ సో మచ్. ఇలాంటి అవకాశం తప్పకుండా మీరందరూ థియేటర్కి వెళ్ళి ఇలాంటి సినిమాని చూడాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ అండి. బట్ అచ్చమ్మ రూపంలో తెలుగు